మీరు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పట్టుదలతోని లేకపోతే ఈ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసే శక్తి నాకు రాకపోతుండే. వారు చాలామందికి భిన్న అభిప్రాయాలు ఉన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఇది అమలు చెయ్యి, నేను ఉన్నా అని భుజం తట్టడంతో ఎన్ని సమస్యలు వచ్చినా దాని ఒక క్రమ పద్ధతిలో మంత్రివర్గ ఉపసంఘం వేసినప్పుడు నేను దామోదర్ రాజనరసింహ గారిని ఉపసంఘం చైర్మన్గా ఉండాలని నేను అడిగిన. దామన్న అన్నాడు, నేను కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టు, అందరినీ సమన్వయం చేసుకోవాలి, రేపు నేనే ఉండి చేస్తే దామోదర్ రాజనరసింహ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి వడ్డించేవాడు వాళ్ళోడే, వాళ్ళకే ఎక్కువ వడ్డించిందని చెడ్డ పేరు వస్తుంది. అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి, దామన్నను కో చైర్మన్గా పెట్టి, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను, అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి, మల్లు రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి 6 సార్లు సమావేశం చేసిన తర్వాత ఇది 7 మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు.